ఇక్కడ ప్రసంగము యొక్క సారాంశం ఒక్క ముక్క చెప్పి నేను ముగించేస్తాను. 2 రకాల మనుషులు అని చెప్పా కదా. ఈ 2 రకాల మనుషులు, ఒకడేమో ఇప్పటి జీవిత కాలములోని లెక్కలన్నీ తేల్చుకున్నవాడు, ఇంకొకడు ఆ పైన లెక్కలు తేల్చుకోవడానికి ఇష్టపడేవాడు. అంటే మొదటి వర్గమేమో ఈ భూమి మీద తనకున్న 3 నాళ్ల జీవిత కాలం సుఖంగా సాగిపోవడానికే భక్తి సాధన చేస్తాడు. వాడు ఏ దేవుణ్ణి నమ్మినా, యేసు దేవుణ్ణి నమ్మినా భక్తి ఎందుకు చేస్తాడంటే, నేను, నా ఇల్లు, నా పిల్లలు, నా భర్త, నా ఆస్తిపాస్తులు, నా ఒళ్ళు, నా ఆరోగ్యం, మేమంతా బాగుంటే చాలు. వాడు ప్రార్థనైనా పూజలైనా దానికే చేస్తాడు. ఆలయానికి వెళుతాడు, తన ఇష్టదైవాన్ని కొలుస్తాడు, ప్రార్థన మందిరానికి వస్తాడు. ఏం ప్రార్థన చేస్తాడంటే, దేవా నన్ను కాపాడు, మా ఆయన్ని కాపాడు, మా ఆవిడ్ని కాపాడు, నా పిల్లల్ని కాపాడు, నాకు డబ్బులు దయచేయి, నాకు ఆరోగ్యం ఇవ్వు, ఈ 3 నాళ్ళ జీవితకాలం నేను చక్కగా బతకడానికి సహాయం చేయి. వాడి ప్రార్థన నిండా ఈ లోకం, ఈ లోకం, ఈ లోకం, ఈ లోకమే తప్ప ఇంకేం ఉండదు. ఈ లోక జీవిత కాలములోనే సుఖంగా బ్రతికేసేయడానికి వాడికి దేవుడు కావాలి. అంటే ఇంకా నిర్వచనం చెబుతున్నాను, ఈ భూమి మీద నా బ్రతుకు సుఖంగా కొనసాగటానికి దేవుడు కావాలి అనుకోవడం ఒక భక్తి అంతస్తు. ఈజ్ దట్ క్లియర్? ఈ భూమి మీద నేను ఉండే కాలం సుఖంగా ఉండాలి, అందుకు దేవుడు కావాలి. ప్రార్థనలైనా పూజలైనా ఏదైనా అందుకే కావాలి. నేను, నా పిల్లలు, మేమంతా బాగుండాలి, అందుకు దేవుడు కావాలి. ఆ 2వ వర్గం ముందు చూశారు. ఈ మాట ఈ ప్రసంగానికి క్లోజింగ్ స్టేట్మెంట్. ఆ 2వ వర్గం ఏంటి తెలుసా? నేను బాగుండడం కొరకు భక్తి కాదు, అసలు దేవుని మనస్సులో ఆయన సిద్ధపరుచుకున్న ప్రణాళిక, నిగూఢమైన రహస్యమైన విశ్వమంతటికి మేలుకరమైన ఒక గొప్ప ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికకు నేను ఉపయోగపడటానికి నేను భక్తి సాధన చేస్తున్నాను. నా బ్రతుకు సుఖంగా ఉండడానికి భక్తి అనుకునేది ఒక వర్గం. దేవుని చిత్తము నెరవేరడానికే నేను భక్తి చేస్తాను అనేది ఇంకొక వర్గం. నువ్వు ప్రార్థన చేయడము, మందిరానికి రావడం, మీరందరూ బాగుంటానికి కాదు. నాకు ఎన్నో బాధలు ఉన్నాయి, అయితే దాని కొరకు ఎక్కువ నేను ప్రార్థన చేయను. ఎప్పుడన్నా ఒకసారి అలాగ, ప్రభు నువ్వు ఆలోచించుకో, నీకు ఇష్టమైతే స్వస్థపరచు. ఓ పడి 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 ఆ సమస్య పోయిందాకా ప్రార్థన చేయడం అనేది నాకు ఇన్సల్ట్. ఊరికేంటే నేను నా కొరకు బతుకుతున్నాను, నీ కొరకు బతుకుతున్నాను. నీకేమన్నా బాధ్యత ఉంటే బాగు చేయి, లేకపోతే పోనీ. నా సమస్య కొరకు నేను ఊరికి అడగాను, నాకు అదొక ఇన్సల్ట్. కానీ నీ ప్రణాళిక భూమి మీద జరగడానికి అది ఉపయోగపడుతుంది అనుకుంటే నాకు కారు ఇవ్వు. నీ ప్రణాళిక భూమి మీద జరగడానికి ఉపయోగపడుతుంది అనుకుంటే నాకు కాస్త డబ్బులు ఇవ్వు. నీ ప్రణాళిక భూమి మీద జరగడానికి ఉపయోగపడుతుంది అనుకుంటే నాకు ఒక పదవి ఇవ్వు. ఏదైనా మనకు కావాలి, దేవుని ప్రణాళిక కొరకు కావాలి. అబ్బాయి నాకు అవసరం లేదులే, అవన్నీ నీకు ఇచ్చి నీ ద్వారా ఇవన్నీ జరిగించడం నాకు ఇష్టం లేదు అంటే చాలా సంతోషం తండ్రి, ఏం పర్వాలేదు.
ఇవ్వకపోయినా సరే నా స్వాస్థ్యం నాకు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయింది పైన రియల్ ఎస్టేట్ పరలోకంలో. కొంతమంది చంద్రమండలంలో రియల్ ఎస్టేట్ చేస్తున్నారట. చంద్రమండలంలో ప్లాట్లు చేసి అమ్ముతున్నారు తెలుసా? ఏమండి, చంద్రమండలంలో ప్లాట్లు చేసి మిలియన్స్ ఆఫ్ డాలర్స్ బిజినెస్ చేస్తుంటే అది కొనుక్కునే ఏమనాలే వాళ్ళను, హౌలగాళ్ళు అనాలనా, పిచ్చోళ్ళు అనాలనా, మరి మహామేధావులా నాకు తెలియదు. పోనీ మేధావులని అందాం, మనకేమో పైసా ఖర్చు కాదు కదా. చంద్రమండలంలో ప్లాట్లు చేసి అమ్ముతుంటే కొనుక్కునే మహామేధావులు ఉన్నారు. చంద్రమండలంలో ప్లాట్లు కొనేవాడు ఆడు మేధావి అయితే, మరి పరలోకంలో రియల్ ఎస్టేటు అక్కడ ప్లాట్లు కొనేవాడు వాడు మేధావి ఎందుకు కాడండి? అసలైన మేధావి వీడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, భక్తి ఎందుకు, ప్రార్థన ఎందుకు చేయాలి చెప్పండి? ప్రార్థన ఎందుకు? కుటుంబ ప్రార్థన, ఏకాంత ప్రార్థన, సంఘ ప్రార్థన, కర్మెలు ప్రార్థన, నియామక కూటాలు, ఎందుకు ఇవన్నీ? ఎందుకు బైబిల్ చదవాలి? ఎందుకు సువార్త చెప్పాలి? ఈ భూమి మీద మన బ్రతుకు సుఖంగా కొనసాగడానికి గానే కాదు. ఎందుకు మనం ఇవన్నీ భక్తి చేస్తున్నామంటే దేవునికి నేను ఉపయోగపడడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా సింప్లిఫై చేస్తాను. దేవుడు మనకు ఉపయోగపడాలి అనుకోవడం ఒక భక్తి, నేనే దేవునికి ఉపయోగపడాలనుకోవడం ఒక భక్తి. దేవుణ్ణి వాడుకోవాలనుకునేది ఒక భక్తి, దేవుడే నన్ను వాడుకోవాలనుకునేది ఇంకో భక్తి. ఇప్పుడు దావీదు భక్తి ఏంటి తెలుసా? దేవుణ్ణి వాడుకునే భక్తి కాదు, దేవుడే నన్ను వాడుకోవాలనే భక్తి. మరి నీ భక్తి ఎలా ఉంది? దేవుణ్ణి వాడుకోవాలనుకుంటున్నావు ఏంటి? అండి, దేవుడు నేను అడిగిందల్లా ఇస్తాడండి అని అంటారు కొంతమంది. నాకు అర్థం కాదు. అడిగిందల్లా ఇచ్చేటోడు దేవుడు ఎట్లా అవుతాడు? నీ ఇంట్లో నౌకరు అవుతాడు. కానీ అడిగిందల్లా ఇచ్చేవాడు నీ ఇంట్లో పనోడు, అడిగిందల్లా ఇచ్చేవాడు అల్లావుద్దీన్ అద్భుత దీపంలోని భూతం. నా దేవుడు నేను అడిగిందల్లా ఇవ్వడండి, అది నాకు గర్వకారణం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇట్స్ ఎ కాజ్ ఆఫ్ ప్రైడ్ ఫర్ మీ. నా దేవుడు నేను అడిగిందల్లా ఇవ్వడు, ఎందుకంటే ఆయన రాజు, నేను ఆయన బంటుని. దేవునికి స్తోత్రం కలుగును గాక. మై గాడ్ ఈజ్ మై కింగ్, నాట్ మై సర్వెంట్. అడిగిందల్లా దేవుడు ఇచ్చేస్తాడంటే వీడు ఒక నౌకర్ని పెట్టుకున్నాడు. అడిగిందల్లా ఇచ్చే దేవుడు కాదండి మనకు కావలసింది. తాను అనుకున్నదల్లా మన ద్వారా జరిగించే దేవుడు మనకు కావాలి. అప్పుడే మనోహర స్థలములలో మనకు పాలు ప్రాప్తిస్తుంది. దేవుడి సందేశం మన వినికిడిలో ఆశీర్వదించును గాక. రండి ప్రార్థన చేసుకుందాం.